ఒక్క మాట, మార్వాడి గో బ్యాక్. ఈ నినాదం తెలంగాణలో ఎందుకు వినిపించింది? వందల ఏళ్లుగా ఈ నేల మీద వ్యాపారం చేస్తున్న వారిని ఒక్కసారిగా ఎందుకు పొమ్మంటున్నారు? ఇది కేవలం వ్యాపారం గురించేనా, లేకపోతే ఇందులో ఏదైనా కుట్ర కోణం ఉందా? మార్వాడి వాడు ఇక్కడ ఎవరి ఉద్యోగాలు తీసేశాడు, ఎవరి వృత్తిని పాటు చేశాడు? నీ వృత్తి పోయిందా? ఎవరి వృత్తి పోయింది? పక్క వాళ్ళు తెలంగాణలో ఒక్కసారిగా ఈ వివాదం ఎందుకు చెలరేగింది? అందరికీ నమస్తే, వెల్కమ్ టు ఫోకస్ నౌ. నేను మీ జర్నలిస్ట్ నవీన్. మార్వాడీలు ఎవరి మార్వాడీలు అంటే వీరిది ఒక కులం కాదు, ఒక మతానికి చెందిన వాళ్ళు కాదు. మార్వాడి అంటే రాజస్థాన్ ఎడారి పరిసర ప్రాంతంలో నివసించే వాళ్ళని మార్వాడీలు అంటారు. ఎడారి ప్రాంతాల్లో ఎలాంటి పంటలు పండవు, అక్కడ ఎలాంటి జీవనోపాధి లేకపోవడంతో 19వ శతాబ్దంలోనే వీళ్ళు అనేక రాష్ట్రాల్లో వలసలు వెళ్ళారు. అక్కడ ప్రజల అవసరాలని వ్యాపారంగా మలుచుకొని తక్కువ ధరలకే ప్రజలకి ఆ అవసరాలని తీర్చడం ప్రారంభించారు. అలా ఇప్పుడు దేశంలోని ప్రముఖ దిగ్గజ వ్యాపార సంస్థలకు అధిపతులయ్యారు. అదే వ్యాపార సంస్థల్లో ఇప్పుడు ఎవరైతే ఉద్యమాలు చేస్తున్నారో అదే తెలంగాణ ప్రాంతాలతో పాటు ఇతర రాష్ట్రాల ప్రజలకు కూడా ఉద్యోగ అవకాశాలని కల్పిస్తున్నారు. డీమార్ట్, విశాల్ మార్ట్, అల్ట్రాటెక్ సిమెంట్, సియట్ టైర్స్, ఓయో రూమ్స్, జొమాటో, బిర్లా గ్రూప్స్, దాల్మియా గ్రూప్, బజాజ్ గ్రూప్, జిందాల్ గ్రూప్, జేకే ఆర్గనైజేషన్, మహేంద్ర అండ్ మహేంద్ర, ఎయిసర్ గ్రూప్, ఫ్యూచర్ గ్రూప్, శ్రీ సిమెంట్, ఇండోరామా గ్రూప్, హెల్దీ రామ్స్, ఇలా దేశంలో ఉన్న ప్రముఖ దిగ్గజ కంపెనీలన్నీ కూడా మార్వాడీలకి చెందినవే. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు గనక ఈ మార్వాడి గో బ్యాక్ అనే నినాదం గనక ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో ఈ కంపెనీలన్నీ ఇతర రాష్ట్రాలందరూ గో బ్యాక్ అంటే అందులో పనిచేస్తున్న ఉద్యోగులు మనవాళ్లే కదా, వాళ్ళ మాట ఏంటి, వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇక తెలంగాణ వ్యాపార చరిత్రలో మార్వాడీల రోల్ చూస్తే 19వ శతాబ్దం నుండే హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్, ఖమ్మం ప్రాంతాల్లో ఈ మార్వాడీలు వ్యాపారాలు మొదలుపెట్టారు. నిజాం రాజ్యంలో కూడా మార్వాడీల వ్యాపారులు చేసిన కాంట్రిబ్యూషన్ అంతా ఇంత కాదు, అది కూడా చాలా పెద్దది. దుకాణాలు, వస్త్ర వ్యాపారం, బంగారం, రుణ సేవలు అందించారు. అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా మార్వాడి అంటే వ్యాపారం, వ్యాపారం అంటే మార్వాడి. ఇంత కలిసిపోయిన చరిత్రను ఒక్కసారిగా వేరు చేయగలమా? స్థానిక వ్యాపారులు తమ వ్యాపారం సవ్యంగా సాగటం లేదని, కొత్తగా ఎవరైనా వ్యాపారం స్టార్ట్ చేయాలన్నా భయపడుతున్నారని, దానికి కారణం ఈ మార్వాడీలే కారణం అంటున్నారు తెలంగాణలో ఉద్యమవాదులు. అయితే అసలు విషయం ఇది కాదు. తెలంగాణలో వ్యాపారాలు సరిగ్గా సాగపోవటానికి ఈ మార్వాడీలు కాదు కారణం. ఈ విషయం వాళ్ళకు కూడా తెలుసు. గ్లోబల్ మల్టీనేషనల్ సూపర్ మార్కెట్లు వచ్చి స్థానిక వ్యాపారుల్ని కష్టాల్లోకి నెడుతుంది అనేది వాస్తవం. ఈ కంపెనీల్ని ఏమీ చేయలేక వీళ్ళ మీద దండయాత్రలు చేయటం కుదరదు కాబట్టి ఈ నెపాన్ని మార్వాడీల మీద వేసి వారిని తెలంగాణ రాష్ట్రం నుంచి వెళ్ళగొడితే ఇక ఉన్నది తెలంగాణ వ్యాపారులే కాబట్టి కొంతలో కొంత వ్యాపారాలు చేసుకుందామనే ఉద్దేశంతోనే మార్వాడి గో బ్యాక్ అనే నినాదాన్ని తెర మీదకి తీసుకొచ్చినట్టుగా కనిపిస్తుంది. ఇక్కడ టార్గెట్ మాత్రం మార్వాడీలే. ఎందుకు? మార్వాడి గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తున్న వాళ్ళకి ఒక ప్రశ్న ఎదురవుతుంది. అదేంటంటే తెలంగాణ ప్రజలు అమెరికా వెళ్ళి గ్యాస్ స్టేషన్ నడపొచ్చు, దుబాయ్ వెళ్ళి బిజినెస్ చేయొచ్చు, ఆస్ట్రేలియాలో రెస్టారెంట్లు పెట్టొచ్చు, అక్కడ ఉద్యోగాలు చేయొచ్చు. కానీ ఈ దేశంలో పుట్టిన మార్వాడీలు ఎందుకు తెలంగాణలో వ్యాపారం చేయకూడదు? ఇదే ఉత్పన్నమవుతున్న అతిపెద్ద ప్రశ్న. తెలంగాణ వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళి బతకొచ్చు, అక్కడ ఎవరో తెలంగాణ గో బ్యాక్ అని నినాదాలు చేయరు. కానీ మన దేశంలో పుట్టి ఈ దేశంలో పెరుగుతూ ఈ దేశ గాలి పీలుస్తున్న వాళ్ళు మాత్రం తెలంగాణలోకి వచ్చి ఏళ్ల తరబడి తెలంగాణలో ఉంటూ వ్యాపారాలు చేస్తే మాత్రం గో బ్యాక్ అనొచ్చా? ఇప్పుడు మార్వాడి గో బ్యాక్ అన్నవాళ్ళు గతంలో ఆంధ్ర గో బ్యాక్ అన్నారు. హైదరాబాద్ డెవలప్ అవ్వక ముందు నుంచి ఆంధ్ర వాళ్ళు తెలంగాణ ప్రాంతం వెళ్ళి హైదరాబాద్ ని డెవలప్ చేశారు, అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని పెంచారు, అక్కడ వ్యాపారాలు పెట్టి ఆర్థికంగా అభివృద్ధి పరిచారు. అలాంటి ఆంధ్ర వాళ్ళని ఆంధ్ర వ్యతిరేక వాదంతో వేరు చేసి ఆంధ్రాని అక్కడి నుంచి వెళ్ళగొట్టారు. అది అయిపోయిన తర్వాత ఇప్పుడు మార్వాడీలు గో బ్యాక్ అంటున్నారు. గతంలో ఆంధ్రాన్ని వెళ్ళగొట్టి తెలంగాణ వాళ్ళు ఏం సాధించారు, ఇప్పుడు మార్వాడి గో బ్యాక్ అంటూ ఏం సాధించాలనుకుంటున్నారు? అయితే తెలంగాణలో ప్రతి ఒక్కరూ ఇలా లేరు.
కొంతమంది ఒక వర్గం మాత్రమే ఒక గొడవని వారు పాపులర్ అవటం కోసం ఇలాంటి వాదనని తెర మీదకి తీసుకొచ్చి పబ్బం గడుపుకోవడానికే చూస్తున్నారని తెలంగాణ నుంచే ఒక వర్గం నుంచి వస్తున్నటువంటి వాదన. ఇలాంటి వాళ్ళు ఎవరున్నా తెలంగాణలో ఇష్టపడరు. ఆంధ్ర వాళ్ళు ఉన్నా గో బ్యాక్ అంటారు, గుజరాతీ వాళ్ళు ఉన్నా గో బ్యాక్ అంటారు, వేరే ఇతర రాష్ట్రాలు ఎవరు వచ్చి వ్యాపారం చేసినా వారిని గో బ్యాక్ అంటారు. అయితే బయట రాష్ట్రాల నుంచి తెలంగాణకు వచ్చి వ్యాపారాలు చేసినందువల్ల అక్కడికి వచ్చేటువంటి నష్టం ఏముంది? వాళ్ళందరూ మూట కట్టుకొని ఏమైనా తీసుకెళ్తారా అంటే లేదు. వీళ్ళందరూ తెలంగాణలో వ్యాపారం చేయటం వల్ల తెలంగాణకే ఎక్కువ ఉపయోగం, ఎక్కువ లాభం కూడా వస్తుంది. తెలంగాణ గ్రాస్ పెరుగుతుంది, ఆర్థికంగా తెలంగాణ రాష్ట్రం బలపడుతుంది, వ్యాపారాలు పెరుగుతాయి, పెట్టుబడులు పెరుగుతాయి. దీనివల్ల తెలంగాణకే ఎక్కువ లాభం. ఈ విషయం ఎందుకని అర్థం చేసుకోవట్లేదు? ఇక్కడ మార్వాడీల గురించి క్లారిటీగా అందరికీ తెలిసిన నిజం చెప్పాలి అంటే, మార్వాడీలు ఎక్కడికి వెళ్ళినా కష్టపడి వ్యాపారాన్ని నిర్మించుకుంటారు అనేది వాస్తవం. వాళ్ళు ఏ ప్రాంతంలో వ్యాపారం చేసినా ఆ ప్రాంతంలోనే వాళ్ళు పన్నులు కడతారు, వాళ్ళు ఉండే షాపులకి అద్దెలు కడతారు. ఆ షాపులు ఉండే ప్రాంతాలు స్థానికులవే కాబట్టి ఆ స్థానికులే లాభపడతారు. ఇంకొక పచ్చి నిజం, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా లోకల్ షాపులతో పోలిస్తే మార్వాడి షాపుల్లోనే తక్కువ ధరకే వస్తువులు దొరుకుతాయి అనేది వాస్తవం కాదా? పానీపూరి దగ్గర నుంచి మొబైల్ షాప్ వరకు, ప్లాస్టిక్ వస్తువుల దగ్గర నుంచి పచారీ కొట్ల వరకు కూడా మార్వాడీలు వ్యాపారం చేసుకోవడం మాత్రమే చేస్తారు కానీ వారు ఎవరి సొమ్ముని దౌర్జన్యంగా దోచుకోరు, ఆస్తులు కబ్జాలు చేయరు, రాజకీయాల్లో సీట్లు అడగరు, కులాలని అసలే అడ్డు పెట్టుకొని అక్రమాలకి పాల్పడాలని చూడరు అనేది కూడా వాస్తవమే. సరే, ఇప్పుడు ఎవరైతే మార్వాడి గో బ్యాక్ అని నినాదాలు చేస్తున్నారో, రోడ్ల మీదకి వస్తున్నారో వాళ్ళని ధైర్యంగా గుండెల మీద చేసుకొని చెప్పమనండి, ఏనాడు వీళ్ళు మార్వాడి షాపుల్లో ఏ వస్తువు కొనలేదు అని. గుండు సూది దగ్గర నుంచి పెన్ను వరకు, మహిళలు వేసుకునే చీరల దగ్గర నుంచి మగవాళ్ళు వేసుకునే షర్ట్లు వరకు, చూసుకునే అద్దాల దగ్గర నుంచి ముగ్గుల్లో వేసే రంగుల వరకు, ఇంట్లో వాడే టైల్స్ ప్రతిదీ కూడా రాజస్థాన్, గుజరాత్ నుంచే వస్తుంది కదా. ఈ మార్వాడి చేతుల్లో తయారైందే కదా. అలాంటి వారిని తరిమేయడం అంటే మన ఆర్థిక వ్యవస్థనే గుంతలు తీసుకున్నట్టు. అసలు ఈ వివాదం ఎలా మొదలైంది, మొత్తం మార్వాడీలు గో బ్యాక్ అనడానికి కారణం ఏంటి అని చూస్తే, ఈ ఉద్యమానికి మొదలు సికింద్రాబాద్ లో జరిగిన ఒక కార్ పార్కింగ్ విషయం. అక్కడ మార్వాడి దుకాణ యజమాని అల్లుడు షాపులోకి వెళ్ళడానికి కారుని రోడ్డు మీద పార్క్ చేసి వెళ్ళాడు. కారు రోడ్డుకి అడ్డంగా ఉండటం వాహనదారులకి అంతరాయం కలిగించింది. అడ్డంగా ఉన్న కారుని తీయమనడం దగ్గర మొదలైన వాగ్వాదం గొడవగా మారి వాహనదారుడిపై మార్వాడి దాడి చేయటం వరకు వెళ్ళింది. ఆ దాడి తీవ్రత చాలా ఘోరంగా ఉంది. వాహనదారుడి పళ్ళు ఊడిపోయాయి, ఒళ్ళంతా గాయాలయ్యాయి. దాన్ని ఆపడానికి వచ్చిన వ్యక్తి పైన కూడా ఈ మార్వాడి కుటుంబం దాడి చేసింది. ఇక్కడ ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే, దాడి చేసిన మార్వాడికి దాడిలో గాయాలు పాలైన ఆ ఇద్దరు వ్యక్తులకి మధ్య కూడా ముందే పరిచయం ఉంది, బాగా పరిచయస్తులు కూడా. ఈ దాడిని ఆపడానికి వచ్చిన వ్యక్తి రోజు ఆ మార్వాడీలకి పాలు పోసే వ్యక్తే. మరి ఇంత పరిచయం ఉన్న ఆ వ్యక్తి పైన ఈ మార్వాడీలు ఇంతగా దాడి చేయాల్సిన అవసరం ఏముంది? ఇలా పార్కింగ్ లో వచ్చిన వివాదం కాస్త పెద్ద సామాజిక రాజకీయ ఉద్యమంగా మారింది. తర్వాత మార్వాడి గో బ్యాక్ అనే హ్యాష్ ట్యాగ్ తో సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది. ఇక్కడ వివాదానికి కారణం ఒక కుటుంబానికి చెందిన వ్యక్తులు అయినప్పుడు మొత్తం ఆ వర్గాన్ని శంకించడం, ఆ వర్గం మొత్తాన్ని బాధ్యుల్ని చేసి వారిని తరిమేయాలని చూడడం ఎంతవరకు కరెక్ట్ అనేది తెలంగాణలోనే స్థానికుల్లో ఒక వర్గం వాదన. అయితే ఇక్కడ మార్వాడి గో బ్యాక్ నినాదం వెనక తెలంగాణలోని స్థానికుల వాదన ఏంటి అని చూస్తే, మార్వాడీలు తెలంగాణ ప్రాంతంలో వ్యాపారాలు చేయడం వల్ల స్థానికులకి ఉద్యోగ అవకాశాలు తగ్గిపోవటం, వారు చేసే వ్యాపారంలో స్థానికులకి పని కల్పించకపోవడం, మార్వాడీలు వాళ్ళ వ్యాపారాలని అంచెలంచెలుగా విస్తరించుకోవడంతో స్థానిక వ్యాపారాలు దెబ్బతింటున్నాయని. ఇంకొక విచిత్రమైన వాదన ఏంటి అంటే, ఈ మార్వాడీలు తమ షాపుల్లో వస్తువులు మార్కెట్లో అమ్మే ధర కంటే కూడా తక్కువ ధరకే వినియోగదారులకి అమ్ముతున్నారంట. దీని ద్వారా స్థానికంగా ఉండేటువంటి షాపుల వద్దకి ఏ వినియోగదారులు వెళ్ళట్లేదని,
కాబట్టి మార్వాడి గో బ్యాక్ అని వీరందరినీ తరిమేస్తే ఎంచక్కా స్థానిక వ్యాపారులే వాళ్ళకి ఇష్టం వచ్చిన ధరకే వినియోగదారులకి ఆ వస్తువుల్ని అమ్మొచ్చు అనేది వీరి ఉద్దేశం. ఇక్కడ వినియోగదారులు ఏమంటున్నారంటే వినియోగదారుడికి కావాల్సింది తక్కువ ధరకే ఆ వస్తువు లభించడం. అది ఎక్కడ తక్కువ ధరకి దొరికితే అక్కడికి వెళ్ళి కొనుక్కుంటాడు. దానికి మార్వాడి గో బ్యాక్ అనే కంటే మార్వాడీలాగా స్థానిక వ్యాపారులు కూడా తక్కువ ధరకి వస్తువుల్ని అమ్మొచ్చు కదా. అలా ఎందుకు అమ్మరు? మార్వాడీల వల్ల ఏ వినియోగదారుడు నష్టపోవట్లేదు. పైగా స్థానిక మార్కెట్ కంటే తక్కువ ధరకే వస్తువులు పొందుతున్నప్పుడు మార్వాడి దుకాణాల్లో కొనుగోలు మేము ఎందుకు బహిష్కరించాలి అనేది వినియోగదారుల నుంచి వస్తున్నటువంటి స్పందన. మరొక వైపు ఇంకొక వాదన ఏంటంటే మార్వాడీలకి సంబంధించిన కల్చర్ని అంటే సంస్కృతిని తెలంగాణ మీద అక్కడ ప్రజల మీద రుద్దుతున్నారనేది. మార్వాడీలు వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాల్ని ఖచ్చితంగా పాటిస్తారు. వాళ్ళకి సంబంధించిన వాళ్ళతోనే వాళ్ళ ఇళ్లలోనే వాళ్ళకి అక్కడ ఏదైనా గుళ్ళు ఉంటే ఆ గుళ్ళల్లోకి వెళ్ళి జరుపుకుంటారు తప్పిస్తే బలవంతంగా ఎవరిని వాళ్ళ మతంలోకి మారమని రోడ్ల మీదకి వచ్చి ప్రచారం చేయలేదు. బలవంతంగా రోడ్ల మీద వెళ్తున్న వాళ్ళని లేకపోతే వేరే ఇళ్లలో ఉన్న వాళ్ళని బలవంతంగా లాకెళ్ళి వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాల్ని పాటించమనలేదు, అక్కడ కూర్చోబెట్టలేదు. వాళ్ళ సాంప్రదాయాలు వాళ్ళ పండగల్ని వాళ్ళతో జరుపుకుంటున్నప్పుడు ఇది బలవంతంగా తెలంగాణ మీద సాంప్రదాయాన్ని రుద్దటం ఎలా అవుతుంది? మార్వాడీలు కేవలం వాళ్ళ వ్యాపారాలని మాత్రమే చూసుకుంటారు కానీ రెండో విషయంలో జోక్యం చేసుకోరు. ముఖ్యంగా రాజకీయాలు కులమత దోషులకి వెళ్ళరు. అలాంటి కార్యక్రమాల్లో కూడా వాళ్ళు పాల్గొరు. అలాంటి రికార్డు కూడా ఎక్కడా లేదు. వీటన్నిటిని చూసిన తర్వాత మార్వాడి గో బ్యాక్ అనే నినాదం ఏదైతే ఉందో అది పూర్తిగా అన్యాయమే. ఎందుకంటే ఈ దేశంలో పుట్టి ఈ దేశంలో గాలి పీల్చే వాళ్ళకి ఎక్కడికైనా వెళ్ళి వ్యాపారాలు చేసుకోవచ్చు, ఎక్కడైనా నివాసం ఉండే హక్కు రాజ్యాంగం కల్పిస్తుంది. అలాంటప్పుడు ఈ దేశ పౌరులు అయినప్పుడు ఒక రాష్ట్రం నుంచి వేరొక రాష్ట్రంలో ఉంటున్నప్పుడు ఆ రాష్ట్రాల నుంచి బహిష్కరించడం అనేది పూర్తిగా రాజ్యాంగ వ్యతిరేకమే అవుతుంది. ఇది అన్యాయం కూడా. ఇక మార్వాడీల నుంచి వస్తున్న స్పందన ఏంటంటే 3 తరాలుగా హైదరాబాద్లో వ్యాపారం చేస్తున్న ఈ నేలనే తమ స్వస్థలంగా భావిస్తున్న ఇప్పుడు వారిని అనుమానంతో చూస్తున్న పరిస్థితి దేనికి? వివాదాల కన్నా మన ఆర్థిక శక్తిని పెంచుకోవడమే ముఖ్యం. ఇది భారతదేశం, ప్రతి ఒక్కరి చెమటతో తడిచిన నేల. ఇక్కడ గో బ్యాక్ అనే మాటకి చోటు ఉండదు. ఎందుకంటే మనం అందరం ఒకే దేశం పిల్లలు కాబట్టి. ఇక్కడ నేను ఒక్కనే ఉండాలి అనుకోవటం స్వార్థం, అసూయ, స్వలాభమే అవుతుంది. ఇక ఈ అంశంపై మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియచేయండి. అంతేకాకుండా ఇలాంటి విషయాల్ని ఎప్పటికప్పుడు మీ ముందు తీసుకొస్తూ మిమ్మల్ని చైతన్యం చేయడానికి నేను ఇప్పుడు సిద్ధంగానే ఉంటాను. దానికి మీరు చేయాల్సింది సబ్స్క్రైబ్ చేసుకోవడం.